శ్రీమతే రామానుజాయ నమః. ప్రతివారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరికి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే. ఎడారిలోనో సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే. మనస్సాక్షి 3 రకాలు: నిర్ధారిత మనస్సాక్షి, అనుమానకర మనస్సాక్షి, సున్నిత మనస్సాక్షి. తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండవది. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మాంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుకపరిచేది మూడవది. మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు. మన గురించి మనకు తెలియజేయడం, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయితీగా ఉండేటట్టు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని. అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చెయ్యడమే శ్రేయస్కరం. మనస్సాక్షి మంచి చెడులు రెండింటినీ విశ్లేషించి చెబుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే, 67 పేర్కొనే కామ క్రోధాదులకు తలొగ్గి కాని మార్గంలో పయనిస్తుంటారు కొందరు. అందువల్ల చరిత్రలో కళంకితులుగా ముద్ర పొందుతారు. ఉదాహరణకి, గతంలో దశరథుడు ఇచ్చిన వరాలను కోరి వాటితో శ్రీరాముణ్ణి అడవులకు పంపమని కైకకు సలహా ఇచ్చింది మందర. ఆ మాటలు తలకెక్కించుకున్న కైకకు ఇలాంటి సమయంలో వాటిని అడగడం తగని పని అని మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది. అయినా దాని నోరు నొక్కేసి చెప్పుడు మాటలకే ప్రాధాన్యం ఇచ్చింది కైక. ఫలితంగా పతివియోగం, పుత్ర చేత్కారం దాపురించాయి. మరొక ఉదాహరణ, ఏకలవ్యుడికి తన పట్ల అవ్యాజమైన గురుభావం ఉందని ద్రోణుడికి తెలుసు. అతడికి విద్య నేర్పితే గొప్ప విలుకాడవుతాడని మనస్సాక్షి చెప్పింది. దుర్విచక్షణ అనే లోభం అతడి చేత ఏ గురువు చెయ్యకూడని పని చేయించింది. ఫలితంగా చరిత్రలో కళంకిత గురువుగా ముద్రను పొందాడు. మరొక ఉదాహరణ, హరిశ్చంద్రుడితో ఎంతగా అబద్ధాలు పలికించాలని ప్రయత్నించినా మనస్సాక్షి సూచన మేరకు కష్టాలనే ఎదుర్కొన్నాడు. అంతే తప్ప అబద్ధమాడలేదు. ఫలితంగా సత్యానికి ప్రతీకగా నిలిచాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.